కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో హత్యకు గురైన మనోజ్ కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేత కాటసాని రామభూపాల్ రెడ్డి పరామర్శించారు. బాధితులను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఊర్లో ఉండే 23వ తేదీ రాత్రి 11:40 మనోజ్ అతన్ని ఎరకల వంశీ అని అతను వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు కలిసి దారుణంగా హత్య చేయడం జరిగింది. మామూలుగా ఊళ్ళో దేవుని ఊరేగింపు జరుగుతుంటే, గ్రామోత్సవం జరుగుతుంటే చిన్న డీజే కాడ ఆ పాట పెట్టాలా ఈ పాట పెట్టాలని దాని దగ్గర తీసుకొని వచ్చి గలాట జరిగితే అన్నీ పెద్ద మనుషులందరూ కూడా ఆ మనోజ్ వాళ్ళ చిన్న వాళ్ళందరూ కూడా అమ్మని వచ్చి పంపించిన తర్వాత కూడా ఇంటికి వచ్చి ఈ విధంగా చేయడం అనేది ఒక విధంగా అంటే మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఏం చేసినా గెలిపోతుంది, మేము ఎవరైనా చంపొచ్చు అనే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండదు. అంతకుముందు కూడా మన వాళ్ళు ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. ఒక ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఒకరు ఉప్పలపాడ ఒక రేప్ కేసు కూడా అంటే వైరల్, అంటే మనం మాట్లాడేది కాదు, ఆల్రెడీ కూడా వాట్సాప్లో ఫేస్బుక్లో అది వైరల్ అయ్యే పరిస్థితి ఉండి కూడా కేసు పెట్టలేని పరిస్థితులు ఉన్నారంటే మాత్రం, అంటే ఆ బాధ్యతలు ముందుకు రాలేకపోయినారంటే మాత్రం వాళ్ళని ఏ విధంగా థ్రెటన్ చేసి కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్లకు రాకుండా చేయగలిగినారంటే మాత్రం మనం ఈ వంశీ వాళ్ళ కుటుంబ చరిత్ర ఏందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళింట్లోనే వీఆర్ఓ, వాళ్ళింట్లోనే ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా చూసి మొత్తం ఈ ఉద్యోగాలు అడ్డం పెట్టుకొని ఈ గ్రామానికి ఇచ్చిన హౌస్ సైట్స్ని కూడా వాళ్ళకు ప్రజలు పంచకుండా చేసిన పరిస్థితి వాళ్ళది. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి వాళ్లకు మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా, అంటే ఫ్యాక్షన్ అంటే మామూలుగా కక్షలు ఉండి వాళ్ళు నన్ను చంపుతారో నేను వాళ్ళని చంపుతానని భయంతో ఏదైనా ఉంటే అది ఫ్యాక్షన్ రాజకీయాలు వేరుంటాయి. కానీ ఒక్క మా పెళ్ళి 40 రోజులైతే ఆ పాప పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులు చేతికి వచ్చిన కొడుకు సంపాదించేవాడు ఆ విధంగా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చే పక్కన పెడదాం. ఈ పాప పరిస్థితి అన్ని 40 రోజులు పెళ్ళి అయ్యి ఆ పాప పాపంగా ఎవరికి చెప్పాలి ఆ పాప పరిస్థితి? అంటే ఈ విధంగా ఊళ్ళకు అంటే ఊళ్ళో గ్రామోత్సవం జరిగేటప్పుడు డీజే కాడ ఏదో మాటలు అనుకొని అంటే మనుషులందరినీ కూడా ఏదైనా కొంత లిగాడి జరిగితే చంపే పరిస్థితి ఉంటాయి. ఇట్లా ఇది పరిస్థితి ఒకసారి పోలీసులు ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైన శిక్ష వేయాలి. అంటే వాళ్ళని ఏదైతే పోలీసులు ఏం చేయడానికి ఉందో అవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఈ ఊళ్ళో ప్రజలు కూడా అటువంటి వాళ్ళని చూసి భయపడకుండా ఉండడానికి మళ్ళీ ఇటువంటి కేసులు అంటే ఇంకొకటి కూడా మళ్ళీ ఈడు చేసిన వాళ్ళే ఇంకా ఏం కాలేదని ఇంకొకటి ఇట్లాంటివి తయారు కాకుండా ఉండాలంటే మాత్రం వీళ్ళను అంటే ప్రజలు చూసే విధంగా ఒకవేళ ఈ తప్పు చేస్తే ఈ పనిష్మెంట్ ఉంటుంది అనుకుంటే భయం అనేది ప్రజలలో ఉంటే తప్ప, లేకుంటే మాత్రం ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలి. మన మనోజ్ కుమార్ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కోరడం జరుగుతుంది. వాళ్లకు మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మనం ఇప్పుడు వాళ్ళకి ఏం చేయలేకపోయినా కూడా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయడానికి ఉంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాం.